ఆదాయపు పన్ను బిల్లు 2025లోని సెక్షన్ 515(3)(b) ప్రకారం అకౌంటెంట్ నిర్వచనంలోని కాస్ట్ అకౌంటెంట్ చేర్చడానికి మెమోరాండం విడుదల చేశారు. హైదరాబాద్ ఫిబ్రవరి 13, 2025న ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లును ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ స్వాగతిస్తున్నారు. భారతదేశంలో 6 దశాబ్దాల నాటి ప్రత్యక్ష పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయడానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా గుర్తిస్తున్నామన్నారు. ఈ బిల్లు నిబంధనలు సమీకరించడం, వాడుకలోని లేని నిబంధనలు తొలగించి పారదర్శకమైన చట్టపరమైన వ్యవస్థ నెలకొల్పే దిశగా ఉందన్నారు. తమ ఇన్స్టిట్యూట్ తరపున వికసిత్ భారత్ @2047 విజన్ ను సాకారం చేసేందుకు వారి యొక్క పాత్రను సమర్థవంతంగా పోషించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. అదేవిధంగా అకౌంటెంట్ నిర్వచనంలోని కాస్ట్ అకౌంటెంట్ను చేర్చాల్సిన అవసరాన్ని ఉండదని సూచించామన్నారు. ఈ సూచన అమలు చేయడం ద్వారా వ్యాపార రంగంలో విస్తృత ప్రాతినిధ్యం, సమగ్రత, పన్ను తదితర కార్యకలాపాల్లో కాస్ట్ అకౌంటెంట్ల ప్రత్యేక నైపుణ్యాలను వినియోగించుకోవడం లాంటివి సులభతరం అవుతాయన్నారు. సిలబస్ మేము 2009 నుంచి అడిగిన ప్రతిపాదన మేము సిబిడిటీకి ఇచ్చాం, ప్రతిపాదన ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చాము, ఎంసీఏకి ఇచ్చాం, అందరికి ఇచ్చాం. మేము కూడా ట్యాక్స్ హైక్ చేయగలం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి. అయితే ఈ మొన్న బిల్లులో దురదృష్టవశాత్తు మా పేరు రాలేదు. వాళ్ళు మళ్ళీ సీఏకే అవకాశం ఇచ్చారు. మాకు సీఏల మీద ఎటువంటి కోపం లేదు, ఏడుపు లేదు, ఏమీ లేదు. వాళ్ళు కూడా మా ప్రొఫెషనల్సే. బట్ అవర్ రిక్వెస్ట్ ఈజ్ టు అకామిడేటర్స్, మాకు కూడా అవకాశం ఇవ్వండి, మేము కూడా ట్యాక్స్ యాక్టివేట్ చేస్తాము. ఎందుకు చేయాలంటే కంట్రీ నీడ్స్ more and more cost accountants, more and more accountants to make the law compliant. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ మీరు చూసే ఉంటారు, అది ఫాలో అవ్వకపోతే మనకి ట్యాక్స్, వడ్డీ, ఇంట్రెస్ట్, పెనాల్టీ, ఇంకా ఫాలో అవ్వకపోతే జైలు శిక్ష. చట్టం రాందం చాలా జటిలం అయిపోతుంది. ఇదివరకులా లేదు. ఇదివరకు కొంచెం వెసులుబాటు ఉండేది, ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు. కంప్యూటరేషన్ వల్ల, డిజిటలైజేషన్ వల్ల ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు కానండి, మీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉందండి. జిఎస్టీ వాళ్ళ దగ్గర, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని నా ఇన్ఫర్మేషన్, నా హిస్టరీ, నా ఇన్కమ్, నా ప్రాపర్టీ కంటే దే గాట్ మోర్ ఇన్ఫర్మేషన్ విత్ దమ్ దాన్ వాట్ ఐ హ్యావ్ గాట్. ఐ మీన్ వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంది. కొత్త చట్టంలో ఏం చేశారంటే డిజిటల్ స్పేస్ లాకర్, మామూలుగా మీరు వినే ఉంటారు, చాలామంది సినిమా యాక్టర్ వాళ్ళు రాజకీయాలలోని లాకర్లు బద్దలు కొడతారు రేడికి వెళ్ళినప్పుడు, ఆ లాకర్లో బయటపడతాయి కదా. అదే రకంగా ఇప్పుడు గవర్నమెంట్ ఎంత పవర్ ఇచ్చిందంటే వాళ్ళకి, ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, క్లౌడ్లోకి వెళ్ళండి, ఈమెయిల్స్కి వెళ్ళండి, సోషల్ మీడియాకి వెళ్ళండి, ట్విట్టర్ చూడండి, బ్రాడ్కాస్ట్ చూడండి, వైఫై వాట్సాప్ చూడండి, ఎక్కడ తోటి మీరు దొరికిపోతారండి. మీ ఇన్ఫర్మేషన్ దొరుకుతారంటే మీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు సక్రమంగా అవన్నీ కడితే సంతోషం, కట్టకపోతే మీరు రిపోర్ట్ చేయాలి. ఒక సిఏ, ఒక సిఎంఏ ఫలానా ఎక్స్ ఇంత ఇన్కమ్ ఉంది, ట్యాక్స్ కట్టని చెప్పి రిపోర్ట్ చేయాలి. ఆ రిపోర్టింగ్ ఫెసిలిటీ మాకేమని మేము అడుగుతున్నాం. ఇది కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఆల్రెడీ స్పెషల్ ఫైనాన్షియల్ ఆడిట్ ఉందండి, స్పెషల్ ఫైనాన్షియల్ ఆడిట్, అది సిఎస్కి ఇచ్చారు, చాలా సంతోషం. అలాగే మాకు ఇచ్చారండి, మా దాని పేరు ఇన్వెంటరీ వాల్యుయేషన్. ఇప్పుడు ప్రతి సంస్థలోని కూడా మ్యానిపులేషన్ చేయడానికి ఒక అవకాశం ఎక్కడంటే ఉంటుంది, స్టాక్లో ఉంటుందండి. స్టాక్ని మనం లెక్కించాలి, వాల్యూ చేయాలి. ఫిజికల్ కౌంటింగ్, వాల్యుయేషన్. కౌంటింగ్లో తప్పు చేయొచ్చు కావాలని చెప్పేసి, వాల్యుయేషన్లో తప్పు కూడా చేయొచ్చు. ఇది ఈ వస్తువు 5 రూపాయల, 6 రూపాయలు, నాకు ప్రాఫిట్ కావాలనుకోండి 10 రూపాయలు ఇస్తా, నష్టం అనుకోండి 3 రూపాయలు వేస్తాను. ఇది 3 ఎవరు సర్టిఫై చేయాలి? ఇది 6 ఎవరు సర్టిఫై చేయాలి? ఇది 7 ఎవరు సర్టిఫై చేయాలి? ఆ సర్టిఫై చేసే అధికారం, పవరు వాళ్ళు సీఎంఏకి ఇచ్చారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నప్పుడు ఫలానా వ్యక్తి పన్ను ఎగవేసాడు అంటే వాళ్ళకి అనుమానం వస్తే అప్పుడు మాకు రిఫర్ చేయొచ్చు. దాన్ని ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఉంటుంది. ఈరోజు ఇప్పుడు చట్ట ప్రకారం మేము ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేయొచ్చు, సీఏ మిత్రులు ఫైనాన్షియల్ ఆడిట్ చేయొచ్చు. ఇది కాకుండా ట్యాక్స్ హైక్ చేయొచ్చు వాళ్ళు. ఇప్పుడు మేమేమంటున్నామంటే మాకు కూడా పాటు వాళ్ళతో పాటు సమానంగా ట్యాక్స్ హైక్ ఇవ్వండి. ఆల్రెడీ ఇందులో ఈ బిల్లు పెట్టిన తర్వాత మేడం గారు ఏం చేశారంటే ఒక సెలెక్ట్ కమిటీని వేశారు. అందులో 31 మంది మెంబర్స్
ఆల్ ఓవర్ ది కంట్రీ ఉన్నారు. మేము 31 మందిలోని 25 మంది కలిసామండి. మన రాష్ట్రంలో ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, పొరుగు రాష్ట్రంలో ప్రసాద్ రావు గారు ఉన్నారు, బెంగళూరు, కర్ణాటక, కేరళ, సౌత్, నార్త్ అన్ని చోట్ల ఉన్నారు. మేమందరం మొత్తం కౌన్సిలింగ్ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఈ హైదరాబాద్ చాప్టర్ వాళ్ళ సహాయంతో అందరినీ కలిసాము. అందరికీ కలిసి ఈ మెమోరాండం ఇచ్చాం. ఇచ్చి మాకు న్యాయం చేయండి.